నమస్కారం. అమ్మా నాన్న టీవీ మానవ సేవ మాధవ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఎవరికీ ఏమీ కాక ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఏది పడితే అది తింటూ దీనమైన స్థితిలో జీవిస్తున్న అభాగ్యులను చేరదీసి వారికి ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యుల కోసం ఆ పరమేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువు తీరి నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడికి వస్తున్న భక్తులు స్వామికి అభిషేకం చేసి అనాథులకు అండగా నిలబడుతున్నారు. అలా ఒడిశా రాష్ట్రం బరంపురం నుంచి కృష్ణమూర్తి, కుమారి దంపతులు విచ్చేసి అభాగ్యుల ఆకలి తీర్చారు. సేవ చేయాలనే హృదయం ఉండాలే కాని దూరం భారం కాదని నిరూపించారు కృష్ణమూర్తి, కుమారి అనే సేవామూర్తులు. ఒరిస్సా బరంపురం నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చిన ఈ మానవ దేవుళ్ళు భక్తి మార్గంలో భాగంగా ముందుగా శ్రీ సోమనాథేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అనంతమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. అర్చకులు వీరి పేర్లపై కుటుంబ సభ్యులైన సంతోష్, శ్రీనివాస్ గార్ల పేర్లపై వారి గోత్రమైన శౌండిన్య గోత్రంపై అర్చనలు చేసి శంకరుని దివ్యమంగళ ఆశీస్సులు అందజేశారు. कृष्णमूर्ति नामधेयस्य कुमारी नाम्नि संतोष नामधेयस्य श्रीनिवासराव नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धिरस्तु सोमनाथ ज्योतिलिंगेश्वर स्वामी. అనంతరం ఈ సేవాశ్రమంలో సేద తీరుతున్న అనాథులను ఆదుకునే క్రమంలో అభాగ్యుల జీవితకాల నిత్యాన్నదాన పథకానికి అవసరమైన మొత్తాన్ని అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అలాగే వరలక్ష్మి గారి పేరు మీద కూడా తోచిన సాయం అందించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ అనాథులను చూసేందుకు ఒరిస్సా నుండి వచ్చామని, వారికి సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నా పేరు డి కృష్ణమూర్తి, బరంపురం, ఒరిస్సా స్టేటు. మేము ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమం నిమిత్తం వచ్చాము చూడడానికి. 1,116 రూపాయలు ఇచ్చాము. మరి మేము అంతా చూసాం, చాలా బాగుంది. చాలామంది మగవారు ఆడవారు అందరూ కూడా ఉన్నారు వాళ్ళ ఆశ్రమంలో. సుమారు 600 మంది ఉన్నారు. 200 మంది ఆడవారు, 400 మంది మగవారు. ఇక చూసాము, చాలా బిల్డింగ్ అది చాలా బాగుంది. చాలా ఫుడ్ కూడా బాగా పెడుతున్నారు అందరికీ. మరి టిఫిన్ కూడా మార్నింగ్ టైంలో టిఫిన్ ఇస్తున్నారు. సెకండ్ హాఫ్లో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. నైట్ కూడా ఎవరికి భోజనం, ఎవరికి చపాతీలు ఏవి కావాలంటే టిఫిన్ కూడా పెడుతున్నారు. చాలా బాగుంది, చూసాము. అంతా ఏరియా కూడా చాలా బాగుంది, బిల్డింగ్ బాగుంది. మా భార్యాభర్తలు ఇద్దరు అనాథాశ్రయంకి డబ్బులు ఇవ్వాలని వచ్చాము. ఒరిస్సా మాది బరంపురం. ఇక్కడ చాలా బాగుంది. మగవాళ్ళు 400 మంది, ఆడవాళ్ళు 200 మంది. అయితే ఇక్కడ అందరూ చాలా సాయం చేస్తున్నారు. అందరూ ఇచ్చి వాళ్ళకి ఇక్కడ సాయం చేస్తే చాలా మంచిది. నా పేరు లక్ష్మీకాంతం అండి. మేము విజయనగరం నుండి వచ్చాము. మా అన్నయ్య వదిన గారు వచ్చారు ఇక్కడికి డొనేషన్ కడతారనేసి. దాన్ని చూసి నేను కూడా, మా అబ్బాయిది మ్యారేజ్ డే ఉంది, అందుకే నేను కూడా 1116 ఇచ్చాను. ఇక్కడ అనాథాశ్రమం చాలా బాగుంది. ఇక్కడ మెంబర్స్ కూడాను చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది డొనేషన్ కూడా కడుతున్నారు. చాలా ఇంప్రూవ్ కూడా బాగా చేశారు. భోజనాలు, ఫుడ్ గట్రా అంతా బాగా ఇస్తున్నారు. మనం ఎక్కడి నుండో వచ్చాము, అంటే 1000 కిలోమీటర్స్ నుండి మేము వచ్చాము. కానీ మాకు ఇక్కడ బాగా అందరూ వాళ్ళు ఆహ్వానించారనమాట. మాకు టైం ప్రకారం ఫుడ్ పెట్టారు. ఒక నైట్ కూడా ఇక్కడ ఉన్నాము. రేపు మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. ఉన్నాడు కూడా ప్లేసు అన్నీ బాగా చూశారులేండి. మాకు ఇంత దూరం మాకు తెలియదు, ఇంత దూరంలో ఉన్నది అనేసి. కానీ టీవీలో చూసుకొని దాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చి అంతా బాగా చూసుకున్నారులేండి మాకు కూడాను. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటున్న అనాథుల ఆకలి బాధను అర్థం చేసుకుని పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి వేడుకలను జరుపుకుంటూ తోచినంతలో సాయం చేస్తున్న మానవ మహనీయులందరినీ శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అనుగ్రహిస్తాడు. కుటుంబ సమేతంగా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించి శివానుగ్రహంతో మనోభీష్టాలు నెరవేర్చుకోండి.